సోషల్ మీడియాలో ఫామ్ హౌస్ పాలన బాగుందంటేనే కేసీఆర్ బయటకు వచ్చారన్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ దమ్ముంటే ప్రజల్లో గెలవాలన్నారు. కేసీఆర్ పాలన మొత్తం ప్రజా వ్యతిరేక పాలనే అన్నారు. రియల్ ఎస్టేట్ కొంపముంచిందే కేసీఆర్ అన్నారు నేతలు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలన్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు ఎంపీ మల్లు రవి. కేసీఆర్ కుంభకర్ణుడిలా ఫామ్ హౌస్ లో పడుకున్నాడని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పించినా అసెంబ్లీకి రావడానికి ఆయనకు మొహం చెల్లడం లేదన్నారు. ఏడాది కాలంగా అసెంబ్లీకి ఎందుకు రాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. కేసీఆర్ పోరాడింది ప్రజల కోసం కాదు, వారి అస్తిత్వం కోసమన్నారు. పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెసే అన్నారు మల్లు రవి. సీఎం రేవంత్ దెబ్బకు మైండ్ బ్లాక్ అయి కేసీఆర్ ఫామ్ హౌస్ కు పరిమితమయ్యాడన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కైలాసంలో పెద్ద పాములాగా తెలంగాణను మింగి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మిగిల్చి ఫామ్ హౌస్ లో పండుకున్నాడని విమర్శించారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామన్నారు విప్ ఆది శ్రీనివాస్. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అన్నట్టుగా 13 మాసాల క్రితం మా కాంగ్రెస్ పార్టీ కొట్టిన దెబ్బ, మా రేవంత్ రెడ్డి గారు కొట్టిన దెబ్బకు మైండ్ బ్లాక్ అయి ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది ఈరోజు అడుగుతున్నా. కేసీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు జగ్గారెడ్డి. అసలు రియల్ ఎస్టేట్ కొంప ముంచిందే కేసీఆర్ అన్నారు జగ్గారెడ్డి. ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ని నాశనం చేసిందే కేసీఆర్ ప్రభుత్వం. చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగిన వల్ల ప్రతిపక్ష నాయకుడు రండి 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 అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడాలనే ఆతృత ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి. ఇక్కడ రివర్స్ నడుస్తుంది. అధికారం పోయాక ప్రజలకు కూడా కేసీఆర్ ముఖం చూపించలేకపోయారని విమర్శించారు అద్దంకి దయాకర్. ఫామ్ హౌస్ కు పరిమితమైన మీరు బయటకు వస్తే ఎట్లుంటుందో చూడాలని మాకు కూడా ఉన్నది. 9 సంవత్సరాల పైచిలకు రాష్ట్రాన్ని దోచుకొని ఈ రోజు బయటకు వచ్చి కాగ్ గురించి లేదంటే బడ్జెట్ గురించి ఆదాయం గురించి చెప్తున్నారు. మీరు విధ్వంసం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికే ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వానికి సమయం పడుతున్నది. రాష్ట్రంలో రైతుల సూసైడ్స్ ఆగాలన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా పనిచేయాలన్నారు. త్వరలోనే సమగ్ర నివేదికను రూపొందించి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. రైతుల ఆత్మహత్యల నివారణపై వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో రైతు సంఘాల నేతలు అధికారులతో సమావేశంలో పాల్గొన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు. ప్రజాగాయకుడు గద్దర్కు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. పద్మ అవార్డులకు ఆయన నిజమైన అర్హులన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన గద్దర్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో పాటు పలువురు వక్తలు పాల్గొన్నారు. గద్దర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఉద్యమ సమయంలో గద్దర్ పాత్ర మరవలేనిదన్నారు వక్తలు. ఏ సమస్య అయినా కానీ 5 మినిట్స్లో 2 మినిట్స్లో ఒక పాట ప్రిపేర్ చేసేవారు. ఇంకా ఆ పాట ద్వారా వారి మెసేజ్ మనకు కమ్యూనికేట్ చేసేవారు. ఎట్లా కొట్లాడాలి, ఎట్లా దీన్ని సొల్యూషన్ తీసుకురావాలని. గద్దర్ గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మనందరికీ. తెలంగాణ సమాజం ముందుకు వెళ్ళాలి, తెలంగాణ గురించి కొట్లాడాలని చెప్పి వారు చాలా కొట్లాడడం జరిగింది. రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ టీచర్ల నియోజకవర్గాలతో పాటు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో కాంగ్రెస్ లో టికెట్ ఆశిస్తున్న అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి లాబింగ్ మొదలుపెట్టారు. కాంగ్రెస్ లో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా ఉంది. పార్టీ అధికారంలో ఉండడంతో గెలిచేందుకు అవకాశం ఉందని టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు నేతలు.